హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ. ఈ రోజు మన ఛానల్ కి దివ్యాంది వచ్చింది. ప్రాంక్ కాల్ చేద్దాం దివ్యతో. వాళ్ళ ప్రాంక్ కాల్ అనమాట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఫుల్ ఫన్ ఉంటది, ఎంజాయ్ చేయండి వీడియో చూసి. చేద్దాం. ఏం మాట్లాడతాడో చూద్దాం. నేను వేరే వాళ్ళతో లేచిపోతున్నా అని చెప్తా. మా వాడు ఏం సాంగ్ పెట్టుకున్నాడు. హలో, ఎక్కడున్నావు? నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. వదిలేసి వేరే అబ్బాయిని తగులుకున్నావు అనుకుంటున్నా. అదేంటి? నువ్వు సంగ నాకు ఏం చేస్తావు నువ్వు? నాతో పాటు తిరిగేవుగా. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవడో నీ కత్తలాగా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ బాగుంటాడు, నాకు బాగా నచ్చాడు. అంటే నీకు ఎవరు నచ్చావు వెళ్ళిపోతావా? మరి నన్ను ఎన్నాళ్ళు నాతో ఎందుకు తిరిగావు? నన్ను ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? ఇన్నాళ్ళు అంటే నువ్వు నాకు డబ్బులు పెట్టావా ఏంది? ఏం పెద్ద నిన్ను మోసం చేసినట్టు చెప్తున్నావు ఏంది? డబ్బులు పెట్టావంటే లవ్ చేయడం అంటే డబ్బులు పెట్టాలా? ఇదే మరి నేను ప్రేమిస్తున్నాను, నువ్వే కావాలని అన్నావు కదా నాతో. ఇప్పుడు ఈ అబ్బాయితో కూడా అన్నాను అదే మాట. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేసినందుకు నాకేమో బొంగు ఏమిచ్చావు నువ్వు నాకు? సిన్సియర్ గా ప్రేమిస్తే డబ్బులు కావాలా? మరి ఫస్ట్ చెప్పాలి కదా, నాకు డబ్బులు కావాలి, నువ్వు సిన్సియర్ గా ప్రేమించిన అవసరం లేదు అని చెప్పి నాకు ఒక డ్రెస్ కొనిచ్చావా ఇంతవరకు? ఇదిగో గోల్డ్ చైన్ కొనిస్తాడంట. వీడితో తిరిగిపోతున్నా నేను. గోల్డ్ చైన్ కొనిస్తాడా? ఇంకొకటి రేపు వచ్చినా వేరే ఏదైనా కొనిస్తాను, ఆడు వెళ్ళిపోతావా? ఎలా ఎందుకు వెళ్ళిపోతా? ఏంది లాజిక్ మాట్లాడుతున్నా నువ్వు? నాకు వద్దు. ఎవడో కొనిచ్చే ఆప్షన్ ఇవ్వాలి భయ్యా, నేనే కొనిస్తానని. నువ్వు కొనిస్తావు భయ్యా, మరి నేనేం చేయను? ఇన్నాళ్ళు సిప్పట్టుకొని అడుక్కో ఇప్పుడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. చెప్పపట్టుకొని అడుక్కో భయ్యా. చెప్పబట్టుకొని అడుక్కోను. రేపు వచ్చిన నీ పరిస్థితి కూడా ఇది. వేరే వాడు ఎవడని తగులుతాడు, అప్పుడు నువ్వు అడుక్కుంటావా? నేను నాకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకో దాన్ని తగులుకుంటాను ఇప్పుడు. అట్లా అంటారు. అంటే మరి అది లవ్ ఎట్లా అవుతుంది? తగులుకుంటావా ఫస్ట్? నేను వేరే వాడిని లవ్ చేస్తున్నాను. హలో, నువ్వు మా లవర్ అన్నా అనుకో, బాగా చెప్తున్నా. నీకు ఏం చెప్తున్నా? నువ్వు నాకు వద్దు, వదిలేసేయి ఇక నుంచి. వద్దు వదిలేసాడు ఎట్లా వద్దాను? నువ్వు నన్ను మీ అమ్మాయి విన్నాను ఎందుకు తీసుకున్నావు? నిన్ను ఎవరు తిరగమన్నట్టు నువ్వు తిరిగినావు, అందుకే నేను తిప్పించుకున్నా. నువ్వు రమ్మనుకుంటా నేను తిరిగానా? నువ్వు నాతో పాటు తిరిగి అన్ని ఏం చెప్పుదాన్ని? నేను రామనంగా వస్తావా? నీకు సిగ్గులేదా? నీకు బుద్ధి లేదా? ఇది ఎట్లాంటిది అని చెప్పి అప్పుడు తెలుసుకోవడం తెలీదా? అప్పుడు తెలిస్తే ఇప్పుడు దాకా ఎందుకుంటాను? ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాను? ఏమంటే ఇప్పుడు తెలిసింది కదా, వదిలే భయ్యా. ఎలా వదిలేస్తాను భయ్యా? అయ్యో వదిలే, పర్లేదు. నువ్వు ఇంకో దాన్ని తగులుకో. లేదు లేదు లేదు, నాకు అమ్మాయి కావాల్సిందే. సరే అయితే నేను ఒక మంచి ఆప్షన్ చెప్తా. సరే, నువ్వు సాయంత్రం కల్లా నాకు 1,00,000 రూపాయలు నీతో వచ్చేస్తా, లేదంటే ఈ అబ్బాయి వెళ్ళిపోతా. అంతేనా? ఇప్పుడే కొడతానంట. నువ్వు నాకు వద్దులే. అంతేనా? మన ఇద్దరి మధ్య ప్రేమ నువ్వు కావాలి నాకు. అంతేనంటావా? అంతేనంటావా అంటే వెళ్ళిపో, డబ్బులు సంపాదించుకో. నాకు ఈ అబ్బాయి కార్ ఉంది, బండి ఉంది, అన్ని ఉన్నాయి, ఐఫోన్ ఉంది, డబ్బులు ఉన్నాయి. కాదమ్మా, నేను కూడా కొంచెం సంపాదిస్తాను. కొంచెం టైం. అప్పుడు దాకా ఎవడో ఆడో. అప్పుడు నీకు వచ్చేస్తే పోసుకుంటావా లేదా ఆపుకుంటావా? ఒకటే, నా దృష్టిలో రెండు ఒకటే. వచ్చేస్తే ఎవడన్నా పోసుకుంటాడు, ఆపుకోడు. ఇది కూడా అంతే. కొత్తోడు దొరికితే నిన్ను వదిలేసి ఆడు వెళ్ళిపోతా నేను. ఏం కొని లేకుండా నువ్వు ఎందుకు చెప్పా అమ్మాయికి? వేస్ట్. ఫిగర్ బాగుందని వేసుకుందాం అని తిప్పుకున్నా. వేసుకున్నాను, వదిలేసాను. నేను నిన్ను ప్రేమించలా, వాడుకోవడానికి తిప్పిన. ఇప్పుడు నాకు ఇదిగో ఈ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయితో పాటు వెళ్ళిపోతా ఇక ఫిక్స్. నిన్ను వదిలిపెట్టేది ఏంది? ఇప్పుడు నేను అబ్బాయి పక్కనే ఉన్నాను, అబ్బాయితో ఓయ్ రూమ్ కి వెళ్తున్నా. ఇప్పుడు నేను సరే నాకు ఓయే రూమ్ కి అబ్బాయితో వెళ్ళొస్తావా? కానీ నచ్చకపోతే నీ దగ్గర వచ్చేస్తా. వద్దు, వదిలేసేసి అబ్బాయిని వదిలేసేసి నువ్వు నా దగ్గరికి వచ్చేయమ్మా. నేను కూడా నేనే కావాలంటున్నా. నీకు మెంటలెక్కినట్టుంది.
నేను ఇంకోటితో తిరుగుతున్నానయ్యా, నాకు నువ్వు వద్దు అని చెబుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఇప్పుడు. ఏం చేస్తావు? భయ్యా చెప్తా అవతల పీక్ వచ్చి వచ్చానంటే ఫ్యాన్ టిప్పుకొని నించుంటాను నిన్రా, ఫ్యాన్ టిప్పుకొని నించుంటాను నిన్రా. ఏంది వచ్చానంటే అంత ఉందా? అంత ఉంటే నేను వదిలేదు కదా. హలో ఏం నీకెందుకు మధ్యలో నాకెందుకు మధ్యలో నాది ఎవరు మాట్లాడతాడు? అతను మాట్లాడతానికి ఎందుకు? నువ్వు మాట్లాడు, నాకు అతను ఎవరు అసలు? సరే ఏం చెప్పు, ఏం చెప్పు, నేనే మాట్లాడితే ఏం చెప్పు. చెప్పేది ఏముంది? ఏంది ఇప్పుడు ఎన్నాళ్ళు నన్ను ఎందుకు తీసుకున్నావు? ఎందుకు చేసావు ఇవన్నీ? గుద్ద పలిసి గుద్ద వెనకాల అప్పుడు బలవలేదు. తెంగడానికి నీ వెనకాల సరే ఏం తెగినా అయ్యా, నీ దగ్గర నువ్వు నాకు డబ్బులు ఏమైనా పెట్టినావా, లేకపోతే అడగకుండా తీసుకెళ్ళినావా? డబ్బులు ఏం పెట్టలేదు నీకు. ఎన్ని తెంగావు నా దగ్గర? ఎన్ని తెంగానయ్యా నీ దగ్గర? నేను అవన్నీ లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను అనుకున్నావు. నువ్వు నాకేం కొనిచ్చావు? బొక్క డ్రెస్ కొని లేదు. చూసావు లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాడట. అదే చూసావా, నీ బతుకు బయట పడిపోయింది. నేను వదిలేస్తాను అనగానే లిస్ట్ రాసుకున్నావా? రబ్బర్ బ్యాండ్లు, ఏర్ గిఫ్ట్లు కూడా రాసుకున్నావా? అవన్నీ నేను ఏం రాసుకున్నా ఏం రాసుకోలేదు. నా డబ్బులు నాకు ఇవ్వు మొత్తం. గుద్ద సొంత నుంచి వస్తాయి, డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేకపోతే నేను ఎక్కడున్నా చెప్పు, వస్తాను. చెప్తా, ఎక్కడున్నానో చెప్తాను, వచ్చి నీ చేత అన్నులు తింటా అనుకున్నా. ఓయూరు దగ్గరలో ఉన్నాం మేము, ఓయూరు దగ్గరలో ఉన్నాం మేము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎక్కడ? ఏ ఏరియా చెప్పండి. అమీర్పేట లో ఉన్నాడా? అమీర్పేట సరే వస్తాను. ఎప్పుడు వస్తావు? ఇప్పుడే రావాలి. ఇప్పుడు బయలుదేరి వస్తాను. ఫోన్ ఎత్తపోతే పగిలిపోతుంది. ఎందుకు పగిలిపోద్ది నాకు? ఫోన్ అక్కడికి వచ్చాము, ఫోన్ చేస్తాను. ఎందుకు వస్తుంది? ఆశ దోశ ఎత్తనా? అక్కడికి వచ్చిన స్విచ్ ఆఫ్ చేస్తా ఫోన్. ఈ ఫోన్ ఇసరి కొత్త ఫోన్ కొనుక్కుందాం. అదిగో చూడు, మా వాడు కొత్త ఫోన్ కొనిస్తాడంట. నువ్వు ఫోన్ పగిలిపోయిందయ్యా అంటే దాని మీద డిస్ప్లే లేపిస్తావు నువ్వు. ఈ ఫోన్ కావాలి నాకు, కొత్త ఫోన్ అని ఏడిచినట్టయితే ఆ రోజు కొత్త ఫోన్ కొనిచ్చేవాడిని. అంటే ఫోన్ కావాలని ఏడవాలా అని చెప్పేసి అంటేనే నేను ఏడిచింది. నాకు కొత్త ఫోన్ కావాలంటే కొనిచ్చేవాడినిగా. అదే నేను ఏడిస్తే నువ్వు ఫోన్ కొనిస్తావా? చూడు, ఇప్పుడు ఏం కొనాల్సిన అవసరం లేదులే కానీ నేను కొని తెచ్చుకుంటా వదిలే. కాదు నువ్వు కొనిచ్చుకుంటావు, ఏం చేసుకుంటావు నాకు తెలియదు. నీతో సంబంధం లేదు నాకు. నేను తనతో మాట్లాడుతున్నాను. నాలవర్తో నువ్వు మాట్లాడేది పక్కపో. నీకంటే ముందు నాలవర్ బాస్. ఇప్పుడు నాలవర్ అని చెప్తున్నాను కదా, నువ్వు ఎక్స్ అయిపోయి ఇప్పుడు వచ్చి నాలవర్ అని చెప్తే నువ్వేం చేస్తావు? ఇంకోదాన్ని పట్టుకుంటాను, ఇంకోదాన్ని పట్టుకుంటాను. వద్దు ఇప్పుడు ఫ్రెష్ కదా, ఇప్పుడే పట్టుకుంటాను. బోర్ కొట్టకు వదిలేస్తాను కాబట్టి పట్టుకెళ్ళిపో. ఇప్పుడు నేను అర్జెంట్ ఓఆర్ఎంకి వెళ్ళాలి. నీతో డిస్కషన్ ఏంది? ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి అయ్యా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు చూద్దాం. మళ్ళీ మా లవర్ ఫోన్ చేస్తాడు లేదు చూద్దాం. నిజం అనుకోని నిజం కొట్టడానికి వస్తాడేమో. కొట్టించడం చూడు, చూసారు గాయస్ మా వాడు ఎలా మాట్లాడు? డబ్బులు తెంగానంట నేను. అంటే ఒక అబ్బాయితో తిరుగుతానంటే ఇట్లా మాట్లాడతాడా? కాదు, ఫోన్ చేద్దాం ఉండు ఇంకోసారి. అవ్వా ఫోన్ అత్తట్లా నిజం అనుకుని ఏమైనా చేసుకుంటున్నాడేమో. అయ్యో హలో, హలో ఏంది ఏడుస్తున్నావా? నేను వదిలేస్తున్నానని. ఏం చెప్తావు ఇక్కడికి వచ్చి నువ్వు? ఫస్ట్ లొకేషన్ పెట్టేది ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు నా కోసం చచ్చిపోవా? ఇట్లాంటివి ఏం చేయవా? చెప్తాను. నీ దగ్గరకు వచ్చి చూసి నీ ముందే చెప్తా. అబ్బా అలా చేస్తే నా మీదకి వచ్చింది. ఏడన్నా పోయి కావు. నా దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోయావు. ప్రేమ భయ్యా, ఆవిడ మీదకి వచ్చేటట్టేటి. హలో, ఇదేం ప్రేమ? ఆవిడ మీదకి వచ్చేటట్టు సస్తే నువ్వు ఒక్కడు సావు. ఆవిడ పేరు ఎందుకు మధ్యలో? ఆవిడ మీదకి వచ్చేటట్టు కాదు, ఆవిడ ముందే వస్తానన్నా. అదేదో అక్కడ సావు, వీడియో పెట్టు చచ్చినట్టు. హలో, నువ్వు నా దగ్గరకు వచ్చి చచ్చావు అనుకో, నా మీదకి వచ్చింది. పోలీసులు నన్ను ఎత్తుకెళ్తారు. సరే అయితే వీడియో నీకు వాట్సాప్ లో పంపిస్తాను వీడియో. అలా అయితే పట్టుకోరండి. చచ్చిపోయి నాకు ఎంక్వైరీ చేయరా? మరి కాదు నువ్వు సరేలే కానీ నువ్వు చచ్చిపోతావే ఎందుకు పంపించేసి? చచ్చిపోతా. హలో వద్దులా, అయ్యో నన్ను ఏం బెదిరిస్తుంది. హలో అన్నా హలో
అన్న అన్న ప్రాంక్ కాల్ చేయమన్నా అన్న నేనే సరదాగా, దీనికి చచ్చిపోవడం ఎందుకు? ఇది ప్రాంక్ కాల్ అన్న, ప్రాంక్ కాల్. ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. లవర్ అని ఇప్పటి వరకు మాట్లాడా కదా, నేనే మాట్లాడుతున్నా. ఇది ప్రాంక్ కాల్ అన్న. ప్రాంక్ కాల్ ఏం బ్రదర్? సీరియస్ గా లవ్ లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తా? ఏంది సార్ నమ్మచ్చా? ఎవరో వస్తారా? సారీ అన్న, హలో నమ్మొచ్చు, నమ్మొచ్చు. నిజంగా ప్రాంక్ కాల్. ఏంటి ప్రాంక్ కాల్ అంటే ఏంటి? నిజంగానా? నిజంగానే ప్రాంక్ కాల్. ఊరికే నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం అని ప్రాంక్ కాల్ చేసేలే. తెలిసిపోయింది ప్రేమ. గిఫ్ట్లు అడిగారు రివర్స్ లోని. రివర్స్ లో అడిగావు కదా, వచ్చి నా చెప్తాను ఆగు. నా ఈ లిస్ట్ రాసుకున్నావు, రూమ్ కి వచ్చి చెప్తా. నువ్వు నాకు డబ్బకి తెలుసు. చూడు నాకు చౌరంగా వస్తుంది చేతులు ఎలా వణికిపోతాయి. స్కోడా కార్ ఎక్కు, స్కోడా కార్ ఎక్కు, చివరికి తగ్గిద్ది. ప్రాంక్ కాల్ చేయమని నాకు నిజంగా తెచ్చాననుకో. వద్దులే, ఇదంతా ఊరికే జస్ట్ ప్రాంక్ కాల్. ఏం టెన్షన్ పడ మాకు. వస్తున్నాలే రూమ్ కి. సరే బాయ్. సరే ఓకే, బాయ్. థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. కట్ చేశాను. అలా గైస్ ప్రాంక్ కాల్ చూసారు కదా, ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది. చచ్చిపోతాడంట ఆయన నిజంగా. నీ మీద అంత ప్రేమ ఉందా? ఇప్పుడు లిస్ట్ రాసుకున్నాడు అంటే ఇంటికి వెళ్ళక గుర్తు హాల్ ఏంటో. నీకుందా ప్రేమ? ఉంది. ఈ ప్రేమలు మనకి ఎందుకు? మనం వీడియో చేసుకున్నాం, మనం ఎంజాయ్ చేసుకున్నాం. మనకి లవ్వులు గివ్వులు వద్దు, ప్రశాంతంగా ఉందాం. బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.